ఇక ఓటీటీల ఎఫెక్ట్తో జనం అసలే సినిమా థియేటర్ల దాకా కూడా రావటం లేదు. ఏదో పెద్ద హీరో లేదంటే భారీ హిట్ అయిన మూవీ అయితేనే వస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది, ఎందుకు, దీనికి గల కారణాలేంటో ఒకసారి చూద్దాం. వీటిది ఇక ఐపీఎల్ ఎఫెక్ట్ ఒకటి, వీటికి తోడు ఎండలు కూడా జరుగుతున్నాయి. ఇంకేం జనాలకు ఇండ్లే బెటర్ అంటూ కూడా ఎంటర్టైన్మెంట్ ఇంటికే పరిమితం అవుతున్నారు. టెక్కలిలో మాత్రం ఓ థియేటర్కి అయితే జనాలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు, ఏంటా సినిమా, లెట్స్ వాచ్ దిస్. ఇది టెక్కలిలోని శ్రీ భవానీ సినిమా థియేటర్. పబ్లిక్ పెద్ద సంఖ్యలో వచ్చారు. పోలీసులు దగ్గరుండి క్రౌడ్ కంట్రోల్ చేసి లోపలికి పంపుతున్నారు. జనం హడావిడి చూస్తుంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఏదో పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందనుకుంటారు. కానీ ఈ థియేటర్లో మాత్రం వేసింది సినిమా కాదు. అవును, మీరు వింటోంది, చూస్తున్నది నిజమే. ఇది మన ఊరి కోసం మాటామంతి కార్యక్రమం. టెక్కలి నియోజకవర్గంలోని రావివలస గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ఇది. సినిమా థియేటర్లో వీడియో కాన్ఫరెన్స్ ఏంటనుకుంటున్నారా? అదే ఇక్కడ స్పెషల్. మరి మూవీ థియేటర్లను ఇలా కూడా వాడొచ్చా అని రుజువు చేసిన ఘటన ఇది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఇక్కడి ప్రజలతో మాట్లాడారు. సమస్యలు విన్నారు, అన్నీ నోట్ చేసుకున్నారు, చేస్తామని చెప్పారు. అది మ్యాటర్. 100 మందితో సింగిల్ టేక్లో అందరూ మెచ్చేలా, అందరికీ నచ్చేలా ఇలా థియేటర్లో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు. ఎక్కడికో వెళ్లడం, అక్కడ ఏర్పాట్లు సరిగా లేకపోవడం, ప్రభుత్వ అధినేతలు చెప్పేది జనాలకు, జనాలు చెప్పేది వాళ్లకు వినిపించకపోవడం, ఇదంతా కాదు. థియేటర్లో పగడ్బందీగా ఏర్పాట్లున్నాయి. ప్రోగ్రాం పెట్టేశారు. సిల్వర్ స్క్రీన్ పై డెవలప్మెంట్ ప్రోగ్రాం గురించి అందరికీ అర్థమయ్యేలా మైండ్లోకెక్కింది. ఫుల్ ఖుష్. మొత్తం 300 మంది దాకా వచ్చారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే అందులో టెక్కల్ నియోజకవర్గం, ఆ టెక్కల్ నియోజకవర్గంలో రాయవలస గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం అనేది మా రాయవలస ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. అది తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా ఈరోజు రాయవలస ప్రజలుగా మేమందరం కూడా గర్విస్తున్నాం. సుమారు 15 కోట్ల రూపాయల వరకు ఈరోజు మా గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చి నెరవేర్చడం అనేది జరిగింది. పవన్ కళ్యాణ్ అన్నయ్య మాకు మంచిగా చేసాడు. మా విలేజ్ కోసము, మా పంచాయతీ కోసం 15 కోట్లు ఈ రోజు మీటింగ్ లో ఇచ్చాడు. మాకు మంచిగా వచ్చింది అంతే. సో పాలనా వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ రూటే సెపరేట్ గా ఉంటోంది. ఏది చేసినా యునీక్ గా చేస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మన ఊరి కోసం మాటామంతి ప్రోగ్రాం. పైగా దీన్ని థియేటర్లో వీడియో కాన్ఫరెన్స్ లైవ్ ఇచ్చారు. పబ్లిక్ అంతా సంతృప్తి చెందేలా డీల్ చేశారు. అసలు ఇలా థియేటర్ను పబ్లిక్ తో వీడియో కాన్ఫరెన్స్ కోసం వాడే ఐడియా అదుర్స్. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి పవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భవానీ థియేటర్కు వచ్చిన రావి వలస సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో మాట్లాడారు.